భారత్ పాక్ మధ్య ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో పాకిస్తాన్ ఎడారిలా మారనుంది. వ్యవసాయంతో పాటు గృహావసరాలకు నీటిని వినియోగించుకునేందుకు పాక్ ఈ సింధు నదిపైనే ఆధారపడి ఉంది. తాజాగా పాక్కు నీళ్లివ్వడం ఆపేస్తే ఆ దేశం ఎడారిలా మారనుంది. నీటి ఒప్పందం రద్దు చేయడం అంటే యుద్ధ చర్యలకు పాల్పడ్డట్టని పాకిస్తాన్ ప్రధాని అడ్వైజర్ పేర్కొన్నారు. సింధు నదీ జలాల ఒప్పందం రద్దు చేయడం వల్ల పాకిస్తాన్కు ఎలాంటి సమస్య ఎదురవుతుంది? ఆ దేశంలో ప్రవహిస్తున్న నీరు నిలిపేస్తే పర్యావసనాలు ఎలా ఉంటాయి? ఇంతకీ ఈ సింధు నదీ జలాల ఒప్పందం అంటే ఏంటి? దాన్ని ఎప్పుడు చేసుకున్నారు? అసలు ఆ విషయాలేంటో ఇవాటి బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను కాల్చి చంపిన నేపథ్యంలో భారత ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్, భారత్ మధ్య ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ను ఏ రకంగా ఇబ్బంది పెడుతుందో, తుపాకులతో చెలరేగిన ఉగ్రవాదుల చర్యలకు నిరసనగా నీటి ఒప్పందాన్ని రద్దు చేయడం ఎంతవరకు సమంజసం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరుగుతాయన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నిజానికి వందల వేల ఏళ్లు సింధు పరివాహక ప్రాంతం ఎన్నో నాగరికతలకు ప్రాణం పోసింది. కానీ ఇప్పుడు అణ్వాయుధ సామర్థ్యం కలిగిన రెండు దేశాల మధ్య వైరం ఆ నదీ జలాల అంశాన్ని కొత్త దశకు తీసుకెళ్తుంది. లో కుదిరిన సింధు జలాల ఒప్పందానికి కట్టుబడి ఉండబోమని భారత్ ప్రకటించిన నేపథ్యంలో పాకిస్తాన్కు ఆ నిర్ణయం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. గత 60 ఏళ్లుగా రెండు దేశాల మధ్య పలుమార్లు యుద్ధాలు జరిగాయి. అనేక సందర్భాల్లో దౌత్య సంబంధాలు తెగిపోయాయి. భారత్ తీసుకున్న తాజా నిర్ణయం రెండు దేశాలను ఎలా ముందుకు తీసుకెళ్తుందన్నది ఆసక్తిగా మారింది. అత్యంత విలువైన నీటి వనరుల ఒప్పందాన్ని రద్దు చేయడం అంటే పాకిస్తాన్ను మరింత ప్రమాదంలోకి నెట్టివేయడమే అవుతుంది. సింధు నీటి ఒప్పందం రద్దు వల్ల పాకిస్తాన్ నదులు, పంటలు, ప్రజలు, విధానకర్తలు ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడే అంచనా వేయడం కష్టం. భారత్ ఒక్కసారిగా పాకిస్తాన్కు నీటి సరఫరాను ఆపేయగలుగుతుందా? ఈ ప్రశ్నకు తక్షణమే సమాధానం దొరకదు. కానీ క్రమంగా నీటి వ్యవస్థ సన్నగిల్లుతుంటే అప్పుడు ప్రతిరోజు ఆ నీటిపై ఆధారపడే లక్షలాది మంది మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 1960 నాటి ఒప్పందంతో సింధు నదికి చెందిన 6 ఉపనదుల్లో 3 పాకిస్తాన్, 3 భారత్కు దక్కాయి. రావి, బీస్, సట్లెజ్ నదుల వాటా ఇండియాకు, ఇండస్, జీలం, చీనాబ్ నదుల వాటా పాకిస్తాన్కు వెళ్తుంది. అయితే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం అంటే నీటిని తక్షణమే ఆపేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ వాస్తవానికి ఇది పరిస్థితి కాదు. రేపటి నుంచే నీటి ప్రవాహం ఆగిపోతుందన్న ఉద్దేశం కాదు. సింధు, జీలం, చీనాబ్ నది నీరు పాకిస్తాన్ కు వెన్నుముక వంటిది. పాక్ లోని వ్యవసాయ రంగానికి, పట్టణాలకు, విద్యుత్ వ్యవస్థకు ఈ నీరే జీవాధారం. అయితే ఒకవేళ నీరుకు ఏదైనా సమస్య వస్తే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నీటికి మరో ప్రత్యామ్నాయం లేదు కాబట్టి. పాకిస్తాన్ లో వ్యవసాయం విస్తీర్ణంగా జరుగుతుంది. ప్రపంచ దేశాల్లో పాక్ ఇరిగేషన్ సిస్టమ్ కూడా ముఖ్యమైందే. అక్కడ వ్యవసాయం దాదాపు పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ నీటిపైనే ఆధారపడి ఉంటుంది. ఆ నీటి ప్రవాహ మార్గాల్లోనే రైతులు తమ వ్యవసాయ పనులు చేస్తూ ఉంటారు. దశాబ్దాల క్రితమే కెనాల వ్యవస్థను అక్కడ రూపొందించారు. అయితే సింధు నది ఒప్పందం రద్దు వల్ల నీటి ప్రవాహంలో ఏదైనా చిన్న తేడా వచ్చినా అప్పుడు నీటి వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే అవకాశాలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. వాస్తవానికి ఒకేసారి నీటిని ఆపడం కుదరదు. కానీ నీటి ప్రవాహంలో చిన్న మార్పులు చేస్తే సమస్యలు స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. గోధుమ పంట వేసిన సమయంలో ఆలస్యంగా నీరు అందితే అప్పుడు సమస్య ఉత్పన్నం కావచ్చు. నీటి ప్రవాహం తగ్గే డ్రై వింటర్ సీజన్ లో మరింత నీటి కొరత ఏర్పడితే అప్పుడు రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సమయానికి నీరు అందకపోతే పంట దిగుబడి తగ్గుతుంది. దాంతో ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. నిజానికి సింధు డెల్టాలో తాజా నీటి ప్రవాహం తగ్గింది. ఒకవేళ నీరు మరింత తగ్గితే అప్పుడు ఆ నీటి ప్రవాహంపై ఆధారపడే వారు సమస్యలు
ఎదుర్కోవాల్సి వస్తుంది. మత్స్య విధానం కూడా దెబ్బతింటుంది. నీటి ప్రవాహం కొంత తగ్గినా అప్పుడు ఆ నీటిని ఎలా కేటాయించాలన్న అంశం పెద్ద సమస్యగా మారుతుంది. దీంతో రాష్ట్రాల మధ్య తగాదాలు ముదిరే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా పంజాబ్, సింధు ప్రావిన్సుల్లో ఈ సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంది. పాకిస్తాన్ జల విద్యుత్తును కూడా అధికంగా వినియోగిస్తుంది. 3వ వంతు విద్యుత్ ఆ దేశానికి హైడ్రో పవర్ ద్వారా అందుతుంది. తర్బేలా, మంగళ రిజర్వాయర్లకు నీరు తగ్గితే అప్పుడు విద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. నిజానికి పాకిస్తాన్ లో ముందు నుంచి నీటి సమస్య ఉంది. ఇప్పుడు ఈ ట్రిటీ రద్దుతో ఈ సమస్య మరింత అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. సింధు జలాల ఒప్పందం రద్దు చేయడాన్ని యుద్ధచర్యగా భావిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రధాని అడ్వైజర్ సర్తాజ్ అజీజ్ తెలిపారు. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ తో కుదుర్చుకున్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. అటారీలోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులను మూసేసింది. సార్క్ వీసా మినహాయింపు పథకం కింద పాకిస్తాన్ జాతీయులకు భారత్ లోకి ప్రవేశం నిషేధించింది. దీని కింద గతంలో ఇచ్చిన వీసాలు రద్దు చేసింది. భారత్ లోని పాక్ హైకమిషన్ లో ఉన్న సైనిక, వాయు, నౌకాదళ సలహాదారులు వారం రోజుల్లో దేశం వీడాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో భారత్ సైతం ఇస్లామాబాద్ లో ఉన్న త్రివిధ దళాల సలహాదారుల్ని ఉపసంహరించుకుంటుందని వెల్లడించింది. ఇరువైపులా దౌత్య కార్యాలయాల్లో సిబ్బందిని 55 నుంచి 30 కుదించాలని నిర్ణయించింది. భారత్ ఇలా వెనువెంటనే కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ అతలాకుతలం అయిపోయింది. ప్రస్తుతం మార్కెట్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కు వ్యతిరేకంగా భారత్ తీసుకున్న నిర్ణయాలతో పాక్ స్టాక్ మార్కెట్లు కుదేలైపోయాయి. గురువారం ఉదయం మార్కెట్ స్టార్ట్ అయిన 5 నిమిషాలకే భారీ నష్టాన్ని చూసింది. మార్కెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మార్కెట్ సూచీలు భారీగా పతనమయ్యాయి. బెంచ్ మార్క్ ఇండెక్స్ కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ 2.12% మేర పడిపోయింది. భౌగోళిక ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గడంతో కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ దాదాపు 2485 పాయింట్లు క్షీణించి 114,740.29కి చేరుకుంది. మరోవైపు పహల్గామ్ దాడికి ప్రతీకారం ఎలా ఉండబోతోంది? సర్జికల్ స్ట్రైక్ మించి రివెంజ్ ఉంటుందా? ప్రపంచం నివ్వెరపోయేలా ప్రతీకారం ఉంటుందన్న కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది? ఇప్పుడు ఇవే అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. అటు ప్రజల నుంచి ఇటు సోషల్ మీడియాలోనూ ఉగ్రదాడిపై ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం పాక్ కు గట్టిగానే గుణపాఠం చెప్పేందుకు వ్యూహాలు రచిస్తోంది. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుని పాక్ ను ఏకాకిని చేసేందుకు పక్కా ప్లాన్ రెడీ చేస్తోంది. ఉగ్రదాడితో రగిలిపోతున్న భారత్ పాక్ పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇకపై అటారీ చెక్ పోస్ట్ చేస్తున్నట్లు తెలిపింది. పాకిస్తానీలకు ఇకపై వీసాలు ఇవ్వొద్దని నిర్ణయించింది. స్పెషల్ వీసాలపై వచ్చిన వాళ్లు వెంటనే వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే పాక్ తో సింధు జలాల ఒప్పందం నిలిపేసింది. ఇటు హైకమిషన్ నుంచి 5 పాక్ సపోర్టింగ్ స్టాఫ్ ని తీసేయడంతో పాటు సిబ్బందిని కుదించింది భారత్. పాక్ ని ఏకాకిని చేసేందుకు మరో వ్యూహాన్ని అమలు చేయనుంది భారత్. ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ భారత్ పై కవ్వింపులకు దిగుతున్న పాక్ ను ప్రపంచ దేశాల మద్దతుతో ఒంటరిని చేయాలన్న ప్లాన్ సిద్ధం చేస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడిని అమెరికా, రష్యా, చైనా, శ్రీలంక, ఇటలీ, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, జర్మనీ సహా పలు దేశాలు ఖండించాయి. ఉగ్రవాదుల ఏరివేతకు, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలపై పోరాటంలో మద్దతుగా ఉంటామని ప్రకటించాయి. దీంతో ప్రపంచ దేశాల సపోర్ట్ తో పాక్ ను భారత్ ఒంటరిని చేసేందుకు ప్లాన్ రెడీ చేస్తోంది. ఇటు G20 దేశాల రాయబారులతోనూ భారత విదేశాంగ శాఖ భేటీ అయ్యింది. దౌత్యవేత్తలకు పహల్గామ్ ఉగ్రదాడి గురించి కళ్లకు కట్టినట్లు వివరించారు భారత విదేశాంగ అధికారులు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న తీరును, భారత్ పై పాక్ పదే పదే కవ్వింపులకు దిగుతున్న పరిణామాలను దౌత్యవేత్తలకు తెలియజేశారు. పాక్ కుట్రలను ఇటు అఖిలపక్ష సమావేశంలోనూ వివరించింది కేంద్రం. రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాక్ తీరుపై అన్ని పార్టీలు కన్నెర చేశాయి. పాక్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా స్వాగతిస్తామంటూ కాంగ్రెస్ అగ్రనేతలు సైతం మద్దతిచ్చారు. మొత్తంగా పాక్ కుట్రలు తిప్పికొట్టేందుకు భారత్ వైపు చూడాలంటేనే వణుకు పుట్టేలా చేసేందుకు ఇంటా బయట మద్దతు కూడగడుతోంది కేంద్రం. అలాగే ప్రపంచ దేశాల సపోర్ట్తో పాక్ను ఏకాకిని చేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. నెక్స్ట్ ఏం జరగబోతుందో చూడాలి మరి.